వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా వీరికి ఈ వారం చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. అష్టమాధిపతి, లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో గురువు చక్కగా ఉన్నారు. బలంగా శుభకార్యాలు చేయగలుగుతారు. భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి. ఇంట్లో వాతావరణం చక్కగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే సమస్య పోతాయి. ఒక చోట కూర్చుని పరిష్కరించుకుంటారు కూడా. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు వీరికి రావాల్సిన వాటా వీరికి లభిస్తుంది. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నారు కేతువుతో కలిసి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా మాతృ సంబంధించిన ఆరోగ్య పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. కానీ అది చక్కగా చేసామా లేదా, ఎదుటివారు మనల్ని సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అనే భావంతో ఏర్పడుతుంది మీకు. ఇటువంటి భయాందోళనలు పక్కన పెట్టేసి మీకు మీరుగా ఏదైతే కార్యక్రమం చేయదలుచుకున్నారో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దశమంలో రాహు ఉన్నారు. కెరియర్ పరంగా తటస్థంగా ఉంటారు. ఉద్యోగం మారాలా లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలా, ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది అనే భావనలో ఉంటారు. ఏదైనా సరే ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అంతేగాని ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోదాం, ఏదో వస్తుందిలే అనే భావంతో ఎప్పుడు వెళ్ళొద్దు. అన్నీ సవ్యంగా ఉంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాకపోతే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్లో అన్నీ బాగున్నా కూడా కాస్త సోమరితనం అనేది ఏర్పడుతుంది. స్నేహితులతోటి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అధికంగా ఖర్చు వ్యయ సూచన కనిపిస్తోంది. అవసరాన్ని మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. విదేశాల్లో ఉన్నవారికి, వైద్యుతులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఉద్యోగం రాక ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా H1B, PR సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూల పడతాయి. వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. వీసా వచ్చే విధంగా గోచరిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా ప్రారంభించవచ్చు. మహాలయ పక్షాలు అయిపోయి చక్కగా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ దేవీ నవరాత్రుల్లోనే వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు మాట్లాడుకోవడం చెప్పదగిన సూచన. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ మనోవేదన ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం మటుకి చక్కగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే ఇండివిజువల్గా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ వరకు మీరు ఎంతవరకు కష్టపడతారో అంతవరకు కష్టపడింది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన నిర్ణయాలే మనం తప్పు అవుతాయి. ఆ నిర్ణయం మనం తీసుకున్నప్పుడు కరెక్టా కాదా అని ఆలోచించే విధంగా కూడా మనకి అది గోచరించడు. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నారు. వృత్తిలో రాహు ఉన్నప్పుడు ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తాడనమాట. రాహు అంటేనే ఒక మాయ. ఆ సమయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఇంప్లిమెంట్ చేద్దామన్నా ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా ఉండొచ్చు. కానీ ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి స్థాయిలో ఎదగడానికి ఈ వారం వీరికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి అమ్మవారు పూజించడం, కాలభైరవ రూపుని మెడలో ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.